welcome back to our channel. Today I am going to discuss about 9th class maths chapter 1 exercise 1.4 లోని 5th problem చూద్దాము. హారాలను అకర్ణీయం చేయడము, రేషనలైజ్ ద డినామినేటర్స్. చూడండి, ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇక్కడ పైన ఉండే వాటిని మనం డివిజన్లో డివైడెడ్ బైకి పైన ఉండే వాటిని లవము అంటాము, కింద ఉండే వాటిని హారము అంటాము. న్యూమరేటర్ అండ్ డినామినేటర్. చూడండి, దీన్ని హారాలను అంటే కింద ఉన్న వాటిని అకర్ణీయం చేయాలి అన్నప్పుడు మనము ఈ హారంతోనే పైన కింద మల్టిప్లికేషన్ చేసుకుంటాము. 1/√7 ఇంటూ √7/√7 అంటే 1 ఉన్నట్టు అనమాట. మనకు ఆన్సర్లో 1 ఇంటూ √7 ఈజ్ ఈక్వల్స్ టు √7. √7 ఇంటూ √7 హోల్ స్క్వేర్ √7/7. ఇక్కడ 7 ఎలా వస్తుందంటే √7కి 7కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి √7/7. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 1/√7 - √6. దీన్ని హారాన్ని అకర్ణీయం చేయడం అంటే ఇక్కడ మైనస్ ఇచ్చారు కాబట్టి ప్లస్ తీసుకుంటాము. ప్లస్ ఇస్తే మైనస్గా తీసుకొని పైన కింద రాసుకొనేసి మనము అకర్ణీయం చేద్దాము. √7 + √6. ఈ √7 - √6కి ఇలా ఈ రెండు ఒక చోట రాసుకుంటాము. ఇంటూలో ఉన్నాయి కాబట్టి √7 + √6/√7 - √6 ఇంటూ √7 + √6. ఇది a - b ఇంటూ a - b, a + b ఇంటూ a - b రూపంలో ఉంది కాబట్టి మనకు ఫార్ములా ఈజీగా తెలుసు. a² - b² రూపంలో రాస్తాము. a అంటే ఇక్కడ √7, b అంటే √6, √7 హోల్ స్క్వేర్ -√6 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్కి క్యాన్సిల్ అవుతే మనకు 7 - 6 ఉంటుంది కింద. ఈ 7 - 6 అంటే 1 కాబట్టి దాన్ని మళ్ళీ స్పెసిఫిక్గా రాయము, ఆన్సర్ పెట్టేస్తాము నేరుగా √7 + √6. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ వాచింగ్.